ఫిజేరియం ఎండు తెగులుకి ఎటువంటి యాజమాన్య పద్ధతులు లేవు. అంటే యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, కానీ మందులు, శిలీంద్ర నాశనులు ఏవి కూడా లేవు. అంటే అందరూ కూడా రైతు సోదరులు ఏమంటారు, ఈ తెగులు వచ్చింది, దీన్ని వెంటనే నివారించుకోవాలి అని అంటే ఏ మందు కొట్టాలి అని అడుగుతారు. సో అలాంటి మందులు ఏవీ లేవు. కాకపోతే కాపరాక్సీ క్లోరైడ్ని మనము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళు అంటే వేరు వ్యవస్థ తడిసేలాగా పిచికారీ చేసినట్లయితే ఈ ఫిజేరియం ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. అని అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా మాత్రమే నివారించుకోవచ్చు, కానీ పూర్తిగా ఈ ఫిజేరియంని భూమిలో నుండి తీసేయలేము. కాబట్టి మృత్తిక సంరక్షణ పద్ధతులను ఖచ్చితంగా పాటించుకోవాలి. అదేవిధంగా కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. ఇంకా యాజమాన్య పద్ధతులని మనము చూసినట్లయితే విత్తన ఎంపిక, అంటే వ్యాధిని తట్టుకునేటువంటి రకాలని ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఈ ఫిజేరియం ఎండు తెగులుని తట్టుకునేటువంటి రకాలని చూసినట్లయితే WRGE 93, WRGE 97, అదేవిధంగా WRGE 255, TDRG 59, TDRG 272, అదేవిధంగా TDRG4 హనుమ. సో ఈ రకాలన్నీ కూడా మనకి మన PJTAU ద్వారా విడుదలైనటువంటి రకాలు. ఈ రకాలు కూడా అంటే పూర్తిగా ఈ ఫిజేరియం ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు. ఇక మనకి అగ్రిసాట్ నుంచి విడుదలైన రకాలు కూడా ఇందాక చెప్పినట్టు ఆశ కూడా పూర్తిగా ఈ ఫిజేరియం ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకాలు. ఇటువంటి రకాలను ఎంచుకోవడం ద్వారా మనము ఈ ఫిజేరియం ఎండు తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో 8 నుంచి 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి సరిపడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఏదైతే ట్రైకోడర్మా ఉంటుందో అది ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళని నివారించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మురుగునీరు లేకుండా ఎప్పటికప్పుడు పోయేలాగా మధ్యలో కాలువలు తీసుకోవాలి. తర్వాత కలుపు మందు లేకుండా, అంటే కలుపులు కూడా లేకుండా గడ్డి మందుతో మనము కలుపు నివారణ చేసుకోవాలి. ఈ పద్ధతులని పాటించాలి. తర్వాత 60 నుంచి 65 రోజులలో ఎప్పుడైతే రైతు సోదరులు గుంటకలు తీస్తారో లేకపోతే అంతర కృషి చేస్తారో ఆ సమయంలో ట్రైకోడర్మా విరిడిని మన పశువుల ఎరువులతో వృద్ధి చేసుకొని సాళ్ళల్లో వేసుకోవడం ద్వారా కూడా ఈ ఫిజేరియం ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే గుంటకలు తీస్తారో తర్వాత మనకి పుష్పించే దశ ముందు ఇది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో ట్రైకోడర్మా విరిడిని మనము వృద్ధి చేసుకొని సాళ్ళల్లో మృత్తికలో కలిసేలాగా మనము చల్లుకోవడం ద్వారా పుష్పించే దశలో ఆశించే ఈ ఫిజేరియం ఎండు తెగులుని నివారించుకోవచ్చు.